శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ప్రాణం పోయినా సరే మేష రాశిలో పుట్టిన వాళ్ళు ఈ 2025 సంవత్సరం జనవరి మాసంలో ఈ ఒక్క వస్తువును ఎవ్వరికి ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే ఇక మీ జీవితం నరకంగా మారుతుంది. ఎందుకు అనంటే మీ యొక్క జీవితం అలాగే మీ యొక్క జాతకం ప్రకారం కొన్ని వస్తువులు కొన్ని సమయాల్లో ఎవరికైనా ఇవ్వడం ద్వారా మీరైతే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి మేషరాశి జాతకులు ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు గనక ఈ పొరపాటు ఈ జనవరి మాసంలో చేయకుండా జాగ్రత్త పడితే మీకు పొంచి ఉన్న ప్రమాదాలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అప్పుడే ఈ విషయం పైన మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అలాగే మేషరాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన శుభ అశుభ ఫలితాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక చాలామంది వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి మేషరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేషరాశి వారు మేలు చేసిన వ్యక్తులను జీవిత కాలం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. కొత్త వారు ఎంతమంది పరిచయమైనా సరే పాత స్నేహితులను అలాగే బంధువులను వదిలిపెట్టే మనస్తత్వం అస్సలు ఈ రాశి వారిది కాదు. మేషరాశి వారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అలాగే మేషరాశి వారికి ముఖ్యంగా కార్యదీక్ష కార్యదక్షత అధికంగా ఉంటుంది. అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మీ జీవితంలో చెడును కోరుకునే ఒక వ్యక్తి వల్ల మీకు సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి కారణంగా మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోతూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తులు అనేవారు మీరు పనిచేసే చోట కావచ్చు, మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, మీ బంధువుల్లో ఉండవచ్చు. అటువంటి వ్యక్తులైతే ఉన్నారు. వాళ్ళ మూలకంగా ఇదివరకు మీరు చాలా కష్టాలను అనుభవించారు. అయితే ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎదుర్కొన్న కష్టాలకు ఈ సమయంలో మీకు విముక్తి అనేది లభిస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా శని భగవానుడిని ఆరాధించాలి. ఎందుకు అని అంటే మీరు తెలియక చేసిన కొన్ని పొరపాట్లు తప్పులు చేశారు. అంటే మీరు కొన్ని వస్తువులు ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ లేదా బదులుగా ఇవ్వడం కానీ లేకపోతే దానంగా ఇవ్వడం వల్ల మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. అయితే మేషరాశి వారి జాతకం ప్రకారం కొన్ని వస్తువులు కొన్ని సమయాల్లో ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు. ఇక అవి గనక మీరు ఇచ్చారంటే కష్టాలను ఎదుర్కొంటారు. ప్రత్యేకించబడినటువంటి సమయాల్లో ఆ వస్తువులను మీరు మాత్రం ఎవరికైనా బదులుగా లేదా దానంగా అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి మేషరాశి వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు మీరు మీ ఇంట్లో దీపారాధన చేయడం అనేది అలవాటుగా చేసుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఎందుకని అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఆ దీపారాధనకు చాలా విశిష్టత అనేది ఉంటుంది. మీరు ప్రతిరోజు దీపారాధన చేస్తే ఆ దేవతల అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. కాబట్టి మీరు మాత్రం మీ ఇంట్లో ప్రతి నిత్యం దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి. అదేవిధంగా మీకు ఉన్నంతలో మీ శక్తి కొలది దాన ధర్మాలు కూడా చేయండి. దాన ధర్మాలు చేయడం వల్ల మీకు
అపారమైన పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు లభించి తీరుతుంది. అదేవిధంగా మేషరాశి వారు కొన్ని వస్తువులు నిర్దేశించిన సమయాల్లో ఎవరికీ కూడా బదులుగా కానీ దానంగా కానీ అసలు ఇవ్వకూడదు. ఎందుకనంటే దాన ధర్మాలు చేయడం చాలా మంచిదే, కానీ ఆ దాన ధర్మాలు చేయడానికి ప్రత్యేకించబడినటువంటి కొన్ని వస్తువులు అలాగే కొన్ని పదార్థాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఆ వస్తువులు పదార్థాలు నిర్దేశించిన సమయాలు మీరు ఎవరికి కూడా అసలు ఇవ్వకూడదు. అయితే ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం జనవరి మాసంలో మేషరాశి వారు ఈ ఒక్క వస్తువును ఎవరికైనా దానంగా కానీ లేకపోతే ఎవరికైనా బదులుగా కానీ ఇచ్చారంటే మీరైతే కొన్ని కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అలాగే మీ దగ్గర పాడైపోయిన వస్తువులు కావచ్చు, ఎవరికైనా దానంగా ఇవ్వటం లాంటి పనులు అసలు చేయకూడదు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ లేకపోతే మన కుటుంబ సభ్యులు కానీ పక్కపక్కనే ఉన్నటువంటి మన దగ్గరి బంధువులు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర లేని వస్తువులను మరొకరి ఇంటి నుండి తెచ్చుకోవడం అనేది అలవాటుగా ఉంటుంది. అది తప్పు కాకపోయినప్పటికీ కూడా నిర్దేశించిన సమయాల్లో కొన్ని వస్తువులను అసలు ఇవ్వకూడదు. అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ జనవరి మాసంలో మీరు రొట్టెలు చేసేటటువంటి పీట కావచ్చు, అలాగే కోల కావచ్చు, అంటే రొట్టెలు కాల్చుకోవడానికి మీరు పీఠంను వాడుతూ ఉంటారు కదా, అలాగే కోలను కూడా వాడుతూ ఉంటారు కదా. ఈ యొక్క పీట కానీ కోలను కానీ ఎవరికి కూడా ఈ 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో బదులుగా కానీ లేకపోతే పాడైపోయిందని పాతగా అయిపోయిందని మీరు ఎవరికైనా దానంగా కానీ అస్సలు ఇవ్వకండి. ఇచ్చారంటే మాత్రం మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మేషరాశిలో పుట్టిన వ్యక్తులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇక ఈ యొక్క మేషరాశి జాతకం ప్రకారం మీరు లక్ష్మీదేవి ఆరాధన అనేది మీకు చాలా శుభప్రదం. ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీరు ప్రతినిత్యం ఆ శని భగవానుని ఆరాధించాలి. చాలామంది కష్టాలు బాధలు వచ్చినప్పుడు శని భగవానుని నిందిస్తారు. అంటే శని మా నెత్తి మీద కూర్చున్నాడని, శని దాపరించిందని ఆ శని భగవానుని అవమానించే విధంగా మాట్లాడతారు. కష్టాలు అన్నిటికీ కారణం శని భగవానుడే అని నిందలు వేస్తూ ఉంటారు. కాబట్టి మీరు మాత్రం ఈ పని అసలు చేయకూడదు. ఇక ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందారంటే మీకు మీ జీవితంలో సకల శుభాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. శని భగవానుడు మీ కర్మల యొక్క ఫలితాన్ని మాత్రమే అనుగ్రహిస్తాడు, కానీ మీకు కష్టాలు నష్టాలు కలిగించడం శని యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అంటే అందరూ గమనించాలి. శని భగవానుడిని కూడా మిగతా దేవతల మాదిరిగా ఆరాధన, శని స్తోత్ర పారాయణం చేయాలి. ముఖ్యంగా మేషరాశిలో పుట్టిన వ్యక్తులు దేవాలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి ఆవా నూనెతో దీపం వెలిగిస్తే మీకు మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అదేవిధంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి సాధించడం కోసం లక్ష్మీదేవిని తప్పనిసరిగా ఆరాధించాలి. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల్లో విఘ్నాలు తొలగిపోవడానికి ఆ వినాయక స్వామిని కూడా ఆరాధించండి. మరీ ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జీవితంలో మీరు కొన్ని పొరపాట్లు చేయడం వలన, కొంతమంది వ్యక్తులతో స్నేహం చేయడం వలన మీరు కష్టాల ఊబిలో పడిపోతారు. కాబట్టి మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. మూర్ఖంగా భావించే వ్యక్తులతో మీరు స్నేహం అసలు చేయకూడదు. అంటే తమదే రైటు అని చెప్పి తాము చెప్పే విషయాలు ఎవరు చెప్పినా ఆ విషయాలు కరెక్ట్ కాదు అని అన్నట్లుగా కొంతమంది వాదిస్తూ ఉంటారు. అటువంటి మూర్ఖపు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ మీ జీవితంలో ఉంటే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. అలాగే కొంతమంది మీ పక్కనే ఉంటూ కూడా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా ఎప్పుడు పాజిటివ్గా కాకుండా నెగటివ్గా మాట్లాడతారు. అలాంటి వ్యక్తులతో కూడా సహవాసం చేయడం వలన మీరు మీ జీవితంలో ధైర్య సాహసాలు కోల్పోతారు. ఏ పని కూడా ప్రారంభించలేరు, ఏ పనిలో కూడా విజయం సాధించలేకపోతారు. కాబట్టి మీరు అటువంటి వ్యక్తులతో కూడా స్నేహం చేయకూడదు. ఇక మేషరాశి వారి జీవితంలో అభ్యున్నతిని సాధించడం కోసం అమావాస్య అలాగే పౌర్ణమి తిథుల్లో ఇంట్లో గోమూత్రం చల్లండి. సకల శుభాలు అనేవి మీకు మీ జీవితంలో ఖచ్చితంగా కలిగి తీరుతాయి.
ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.